We greet you all in the name of Jesus Christ. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. The theme chosen for our message today is the new life in Christ. ఈ రోజు మన వాక్యాంశము క్రీస్తులో నూతన జీవితం ఎలా కలిగి ఉండాలి అని మన వాక్యం. Let us read 2 Corinthians chapter 5 verse 17. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కృతమాయెను. This word says, if anyone is in Christ, he is a new creature, all things have passed away. దీని అర్థం ఏమిటంటే ఎవరైతే యేసుక్రీస్తులో ఉన్నవారైతే వారు నూతన సృష్టిగా ఉంటారు, పాతవన్నీ గతించిపోతాయని దేవుడు చెప్తున్నాడు. The new creature or creation is related with being born again. ఈ నూతన సృష్టి అనేది ఏమిటంటే క్రీస్తులో మరలా జన్మించుట ద్వారానే వస్తుంది. And there is a way to live as a new creature, new creation. నూతన సృష్టిగా జీవించడం అనేది దానికి ఒక మార్గం ఉంది. And in Romans chapter 6 verse 4 it says, when you are baptized, you are buried with Christ. రోమా పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తున్నట్లయితే బాప్తిస్మము పొందుట చేత మనము క్రీస్తులో పాతబెట్టబడి వాడిగా ఉంటూ ఉన్నాం. When you come out of the baptism, it is symbolic of starting a new life with Christ who is resurrected. మనం ఎప్పుడైతే బాప్తిస్మం నుంచి ఆ నీటిలోంచి లేచినప్పుడు యేసు ప్రభువుతోటి మనము పునరుద్ధరించబడినట్టు వారముగా ఉంటూ ఉన్నాము. So in the book of 2 Corinthians chapter 5 up to verse 17, there are so many things written there by Paul about the new life. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచి మొదటి వచనం నుంచి 17 వచనాలు మనం గమనించినట్లయితే పౌలు రాస్తూ ఉన్నాడు మనం ఏ విధంగా క్రీస్తులో మనము నూతన సృష్టిగా మనము జీవిస్తాము అనేసి. I request you to pay attention and compare about your life and the word of God as we are listening to this. ఈ వాక్యం వినుట చేత మనల్ని మనము పరీక్షించుకొని మనం ఏ విధంగా ఉన్నామో మనము పరీక్షించుకోవాలి మనం. And it starts with telling that if we know that if the earthly tent which is our house is torn down, we have a building from God, a house not made with hands, eternal in the heavens. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనదయ్యున్నదని ఎరుగుదుము. Number 1, the new life is beyond the physical body. మన నూతన జీవితం అనేది మనము భౌతికంగా దానికంటే ఎంతో ఉన్నతంగా ఉంటుంది. When you think of new life, we are not talking about more beauty or more health or more activity. It is beyond this physical thing you are. మనము కొత్త జీవితము కొత్త నూతన సృష్టి అని అంటే మనము భౌతికంగా కాదు కానీ దానికి మించినదిగా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. How many of you want this new life? ఎంతమందికి కొత్త జీవితం కావాలి? All those who are born again have the new life, but you have to live the new life. ఎవరైతే క్రీస్తులో జన్మించిన వారుగా ఉంటూ ఉన్నారో వారు నూతన సృష్టిగా ఉంటున్నారు కానీ నూతనంగా జీవించడం అనేది ముఖ్యంగా ఉంటుంది. In 2 Corinthians chapter 4 verse 7 it says, we have this new life is like a treasure poured out into clay pots. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఈ నూతన జీవితం అనేది మట్టి పాత్రలో పోయబడి ఉన్న ఒక నిధిని సూచిస్తూ ఉంది. We are all clay pots which can break any time. మనము ఒక మట్టి పాత్రగా ఉంటున్నామే, అది ఎప్పుడన్నా పగలొచ్చు. We all have weaknesses. మన అందరికీ ఎన్నో వీక్నెసెస్ ఉంటూ ఉంటాయి. You have your own weakness. మనకి ఎన్నో బలహీనతలు మనకు తెలిసి ఉంటాయి. But God's surpassing greatness is that He poured in you a treasure.
కానీ దేవుడు మన మట్టి కుండ లాంటి జీవితంలో ఆ నిధిని సమకూర్చి ఉన్నాడు. Many times you say, what is this life? మనము చాలాసార్లు అనుకుంటాం, ఏంటి ఈ జీవితం అని. My life is nothing. నా జీవితంలో ఏం లేదని నిరాశపడుతూ ఉంటాం. Many times you are tired of life. చాలాసార్లు ఎంతో నిరాశతో నిస్పృహతో ఉంటూ ఉంటాం. But remember, you have a treasure come from God within you. కానీ నీలోనే ఒక నిధిని దేవుడు ఏర్పరిచి ఉన్నాడని మనం గమనించాలి. You are very valuable for God. దేవుని దృష్టిలో మనం ఎంతో విలువైన వారముగా ఉంటూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. Praise the Lord. And even though we are living in a building made of flesh, మన దేహము మాంసంతో నిండి ఉన్నదే అని గ్రహించినప్పటికీ కూడా, but we have a building made by God, not with any human hands. కానీ దేవుడు మనకు సిద్ధపరిచిన నివాసము అది దేవుని చేత నిర్మించబడి ఉన్నది. This building is temporary. ఈ దేహము మన దేవుడైతే ఏదైతే మనకి నివాసం ఏర్పరిచినాడో అది తాత్కాలికమైనదే, కానీ But the building God made for you is eternal. కానీ దేవుడు మనకి ఏదైతే నిర్మించి ఉన్నాడో అది ఎల్లప్పుడూ ఉంటుంది. Hallelujah. Hallelujah. That has started now here as the new life. ఇప్పుడు మన ఈ క్రొత్త జీవితంలో, కొత్త నూతన సృష్టిలో ఇప్పుడు మనకి ప్రారంభమై ఉన్నది. Hallelujah. Hallelujah. So this one is a tent, the other one is a house. ఇప్పుడు మనం ఏదైతే బ్రతుకుతున్నామో అది టెంట్ లాగా, మనం ఏదైతే దేవునిలో ఉంటున్నామో అది స్థిరమైనదిగా This ఉంటుంది. tent can be removed easily, but the house remains. కానీ ఈ టెంట్ ఏదైతే ఉంటుందో అది ఈజీగా మనం తీసివేయొచ్చు, కానీ దేవుడు ఏర్పరిచినది నిత్యముగా ఉంటుంది. Praise the Lord. Praise the If Lord. you feel that you are nobody, you are nothing, and life is so like vapor, remember you have an eternal existence before God in the new life. మనము ఎంతో కృంగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకి నిత్యత్వమును స్థిరపరిచి ఉన్నాడు అని. And again in 2 Corinthians chapter 2 verse 4 it says, we are groaning, we are crying while we are living in this tent. మనము ఈ నివాసములో దేవుడు ఏర్పరిచిన ఈ దేహంలో మనం నివసిస్తూ ఉన్నప్పుడు మనము మూలుగుతూ ఉన్నామని దేవుడు చెప్తూ ఉన్నాడు. Everyone who hears this word, let me ask you, do you have a groaning at heart? మన హృదయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మీ హృదయంలో ఎంతమంది మూలుగుతూ ఉన్నట్టున్నారు? Or are you spending your time with all entertainment, internet and Facebook, this thing and that thing and all those things? Do you have a groaning in the heart? మనము మన జీవితంలో మనకి ఇష్టమైనట్టుగా బ్రతుకుతూ ఉన్నాము, మనకి ఏదైతే సంతోషపరుస్తుందో ఆ విధంగా బతుకుతున్నాం, కానీ మన హృదయంలో మూలుగుతో ఉన్నట్టుగా మనం ఉంటూ Did you ఉన్నాము. examine yourself? మనల్ని మనం How far is పరీక్షించుకున్నాము. your groaning? నీ మూలుగు ఎంత దూరంలో ఉందో అది నువ్వు గమనించుకుంటున్నావు. The groaning is to put away what is fleshly and temporarily and receive what is immortal and eternal. మన మూలుగు ఏ విధంగా ఉండాలంటే ఈ తాత్కాలికమైనది తీసివేసి దేవుడు మనకి ఏదైతే నిత్యము ఉండేది ఇస్తూ ఉంటాడో దాని గురించి అయిన మూలుగు మనకు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. This word says here the groaning is for the mortality to be swallowed up by life. ఈ మూలుగు ఎలా ఉండాలంటే మనము మరణము నుంచి నిత్యత్వమునికి నడిపించేదిగా ఉండాలి. We are all weak, we all fail in something or the other. మనము వీక్ గా ఉంటూ ఉంటాం, ప్రతి దాంట్లో కూడా మనకి ఫెయిల్యూర్సే వస్తూ ఉన్నాయి. But we can overcome it but by a continuous weeping over that issue and praying to God, Lord, let me overcome this. కానీ మనము దీన్ని జయించవచ్చు ఏ విధంగా అనంటే ప్రతి దినము ప్రతి క్షణము దేవుని దగ్గర ఉన్న ఏడుపుతోటి ప్రార్థన చేసినప్పుడు మనం దాన్ని జయించవచ్చు. So what is ruling you? Is it mortality or death, or is it God's life? మన జీవితంలో ఏది రూల్ చేస్తూ ఉంది, సాతానా లేకపోతే దేవుడా? Praise the Lord. There should be a continuous groaning or crying so that what is fleshly and what is mortal must be removed and what is life must overtake. దేవుని వాక్యం తోటి మనం బలపరచబడి ప్రతిరోజు ప్రతిదినము కంటిన్యూస్ గా మనం ప్రార్థన చేస్తూ ఏదైతే ఇహపరమైనది ఉంటుందో అది తీసివేసి నిత్యత్వంలోకి నడిపించే వాటిని మనం గ్రహించుకోవాలి. So the new life in us groans. అప్పుడు మనలో ఉన్న నూతన జీవితం అనేది ఎదుగుతూ ఉంటుంది. If there is no groaning, if there is no sorrow, in spite of all the sins we commit, it means the new life is not properly formed.
మనము నూతన జీవితంలో ఉన్నాం అనుకుంటూనే పాత జీవితం మనం జీవించినట్లయితే అది నూతన జీవితం నాకు అర్థం కాదు అంటున్నాడు. I repeat, some people claim they are newly born again, but they use their time in all worldly entertainments and worldly fleshly things, and they don't take time to be sorry before God. It shows that the new life is not yet formed in them. దేవుని నూతనంగా సృష్టింపబడి మనము లోకములోనే ఎక్కువ సమయం గడుపుతూ దేవుని దగ్గరికి రాకుండా నేను నూతన జీవితాన్ని పొందాను అని అనుకోవడము అది దేవుని దృష్టిలో మంచిది కాదని చెప్తూ ఉన్నాడు. And according to 1 Corinthians chapter 15 verse 54, there is a struggle between us, between the perishable and the imperishable. మొదటి కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 54వ వచనంలో మనం చూసినట్లయితే there is a struggle between the perishable and imperishable. మనకి ఒక పోరాటము ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. The corruptible will be taken away by the incorruptible, and the mortality will be removed by immortality. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మత్స్యమైనది అమత్స్యమునకు ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని వ్రాయబడి ఉన్నది వాక్యం నెరవేరును. Will mortality win or immortality win in you and me? మన జీవితంలో ఏది జయించబడుతూ ఉన్నది? That depends upon which you support. అది ఏ విధంగా ఉంటుందంటే అది నువ్వు దేన్ని గ్రహిస్తావో దాన్ని బట్టి ఉంటూ ఉంది. Yes, which government will come will depend upon which government you will vote. నువ్వు ఏ గవర్నమెంట్ని నువ్వు ఓట్ చేస్తావో అదే గవర్నమెంట్ వృద్ధిలోకి వస్తుంది. So whom you vote is going to rule you. ఎవరికైతే ఓటేస్తావో అదే నిన్ను రూల్ చేస్తూ ఉంటుంది. You vote for death, death will rule you. నువ్వు మరణమునకు నువ్వు ఓటు వేసినట్లయితే అదే నిన్ను నడిపిస్తూ ఉంటుంది. You vote for life, life will rule you. నువ్వు నీ జీవితంలో ఓటు వేసినట్లయితే నీ జీవితం నిన్ను నడిపిస్తూ ఉంటుంది. Knowingly or unknowingly, many of us are voting for death. కానీ తెలుసో తెలియకో చాలా మంది అనేక మంది మరణమునకు ఓటు వేస్తూ ఉన్నారు. Repent and come back and start voting and receiving the life of God. Embrace the life of God. పశ్చాత్తాపడి తిరిగి వచ్చినట్లయితే దేవుడు మనల్ని మంచి మార్గంలో నడిపిస్తాడని చెప్తూ ఉన్నాడు. Praise the Lord. Praise and the in Lord. verse 7 of the chapter we read, it says, we walk by faith and not by sight. 7వ వచనంలో మనం చూసినట్లయితే మనము విశ్వాసము ద్వారా దేవునిలో నడవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. Amen. Amen. We walk by faith. Faith in God. Even though we have not seen, God has promised and we walk. మనం దేవుని చూడనప్పటికీ కూడా విశ్వాసముతో దేవుని వైపు చూసి నడిచినప్పుడు ఆయన నడిపిస్తాడు. And in verse 8 and 9 it says, whether we live in this body or we live with Christ, our priority is to please God. మనము ఈ లోకంలో బ్రతికినప్పుడు ఈ శరీరం విడిచిపెట్టినను ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా దేవుని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి. Now what I say, everybody listen. ఇప్పుడు నేనేం చెప్తున్నానో అందరూ వినండి. In verse 10 it says, till now I know everybody outside Christ, now on I know everybody only within Christ. ఇప్పుడే నాకైతే అంతకు ముందు మీరు ఏ విధంగా ఉన్నారో తెలుసు కానీ ఇప్పటి నుంచి క్రీస్తులో ఉన్నవారినే నేను చూస్తాను అని దేవుడు చెప్తున్నాడు. Praise the Lord. I know everything in Christ. That is new life. క్రీస్తులో ఉన్న వారిని చూస్తున్నాను, అప్పుడే అందరినీ నేను గుర్తిస్తాను అని దేవుడు చెప్తున్నాడు. Hallelujah. Look at everything in the lens of Christ. అన్ని మనం ఏ విధంగా చూడాలంటే దేవుని కనుదృష్టితో మనం చూడాలి. Amen. Amen. Have you started that? మనం అది ప్రారంభించామా? Have you started looking at everybody in the eyes of Christ? అందరినీ ప్రతి ఒక్కరిని కూడా దేవుని దృష్టితో మనం చూస్తూ ఉన్నామా? Amen. Amen. Praise the Lord. You take up the view of Christ in looking at everything. దేవుని యొక్క దృష్టిని మనము తీసుకోవాలి మిగతా అన్నిటిని చూడడానికి. Hallelujah. What is it? Looking at your friends, they are friends given by God.
మీ స్నేహితులను చూసినప్పుడు మనం గ్రహించాలి ఏమిటంటే ఈ స్నేహితులు దేవుడు నాకు ఇచ్చాడు అని. Looking at the enemies, they are not people walking on two legs. మనం శత్రువులను చూసినప్పుడు వాళ్ళు రెండు కాళ్ళతో నడిచేది కాదు, కానీ But they are souls to be saved even through you. కానీ వారు కూడా వారి జీవితాలు, వారి ఆత్మలు కూడా నువ్వు రక్షించే స్థితిలో ఉండాలి. I am explaining what is this viewpoint of Christ. నేను మీకు ఈ దేవుని దృష్టి ఏమిటి అని నేను మీకు చెప్తూ ఉన్నాను. I repeat, your friends are given by God. Thank God for them. మీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు ఇచ్చాడు. సో దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. And the people who oppose you, they are souls to be saved through your love and ministry. ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉంటున్నారో వాళ్ళని నువ్వు క్రీస్తులోనికి నడిపించే ఆత్మల్ని నువ్వు కలిగి ఉన్నావని గ్రహించాలి. Amen. ఆమేన్. That is the attitude of Christ. అది దేవుని యొక్క వైఖరిగా ఉంటుంది. That is what Paul says. I don't know anybody except in Christ. అందుకే పౌలు అంటున్నాడు, నాకు ఎవరు తెలియదు, ఎవరైతే క్రీస్తులో ఉన్నారో వారిని మాత్రమే నాకు తెలుసు అంటున్నాడు. Our ministry is failing, our relationships are failing because we try to know people through our mind. మనం చేసే పరిచర్య, మనం చేసే పనులన్నీ మన దృష్టితో మనం చేస్తూ ఉన్నాం కాబట్టి మనం అవి ఫలించట్లేదు అని పౌలు చెప్తున్నాడు. God has called you for a ministry. If you want to do ministry, start looking at others in the eye of Christ. నువ్వు దేవుని పరిచర్య చేయాలి అని కోరుతూ ఉన్నప్పుడు దేవుని దృష్టితో మనం చూసినట్లయితే అప్పుడు దేవుని పరిచర్య మనం చేయగలము. And in verse 11 of that chapter says, we are completely transparent before others. 5వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే మనము మనుషుల ఎదుట మనము తేటగా ఉంటూ ఉన్నామని దేవుడు చెప్తూ ఉన్నాడు. We are not applying any cunningness. మనము ఎలాంటి కన్నింగ్నెస్ ని మనం చూపించట్లేదు. How God sees us, we allow others to see us. ఈ యేసు ప్రభు మనల్ని ఏ విధంగా చూస్తూ ఉన్నాడో ఇతరులు కూడా మనం ఆ విధంగానే కనపరచబడాలి. Praise the Lord. That is new life. అదే క్రొత్త జీవితంగా ఉంటుంది. You have nothing to hide from others. ఇతరులకి నువ్వేమి దాచిపెట్టాల్సిన అవసరం లేదు. You never do a thing and see, oh, did anybody see it? నువ్వు ఏదో తప్పు పని చేసి ఎవరైనా చూసారని చూసుకోవాల్సిన అవసరం లేదు. How God sees you, you allow others to see you. యేసు ప్రభు నిన్ను ఏ విధంగా చూస్తూ ఉన్నాడో అలాగే ఇతరులు నిన్ను చూసేటట్టుగా ఉండాలి మన జీవితం. If you are hiding from others, remember it is not full new life. మనం ఎప్పుడైతే దాచిపెట్టుకున్న స్థితిలో ఉంటామో మన జీవితము అది దేవునికి అంగీకారంగా ఉండదు. Praise the Lord. That's what Paul says. We have no cunningness, we don't hide anything, we are transparent. అందుకే పౌలు చెప్తున్నాడు, మా దేహము మా ఆలోచనలన్నీ తేటపరిచినట్టుగా మనుషులకు కనపడుతూ ఉన్నాయని చెప్తున్నాడు. Hallelujah. Hallelujah. And then in verse 14 and 15 it says, we no longer live for our own interest. 14వ వచనం 15వ వచనంలో చూసినట్లయితే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతం చేయుచున్నది, ఎలాగున అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొంది. Yeah, because one died for all died. Before Jesus died for me, I died. యేసు ప్రభు నా కొరకు చనిపోక ముందే నేను చనిపోయి ఉన్న స్థితిలో ఉన్నాను. And that's so Jesus died for me. అందుకే దేవుడు నా కొరకు చనిపోయి ఉన్నాడు. Because Jesus died for me, I am living. యేసు ప్రభు చనిపోయి ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను. So I will live not for me, I will live for Christ. నేను నా జీవితం నా కొరకు కాదు కానీ దేవుని కొరకే నేను బ్రతుకుతాను. Have you made this decision? ఈ నిర్ణయం మీరు తీసుకొని ఉన్నారా? That is the beginning of new life. అదే మన నూతన జీవితానికి ప్రారంభమై ఉన్నది. If not, do it once again today. లేకపోతే ఈ రోజు మరలా దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు చేయడానికి. Because Christ died for me. ఎందుకంటే క్రీస్తు నా కొరకు చనిపోయి ఉన్నాడు. I am not going to live for myself. నేను నా కొరకు నేను బ్రతుకుటలేదు కానీ I am going to live for Christ. దేవుని కొరకు నేను బ్రతికే విధానంగా ఉంటున్నాను. Maybe in our commitment every week can be this until you feel that it is okay. మన ప్రతి వారము మనము తీసుకోవచ్చు ఎప్పుడైతే మనము సరైన దారిలో ఉన్నామని నిర్ణయానికి మనం వచ్చినప్పుడు. Hallelujah. Hallelujah. Praise the Lord. Hallelujah. So change the attitude towards everything. మనం అన్ని విషయంలో మన వైఖరి మార్చబడినదిగా ఉండాలి. It says the old things are passed away.
పాతవన్నీ గతించిపోయిన అని దేవుడు చెప్తున్నాడు. Behold, it has become new. కానీ అన్ని నూతనముగా దేవుడు స్థిరపరిచి ఉన్నాడు. Can you say all my old things are passed away? మనం చెప్పుకునే స్థితిలో ఉన్నామా పాతవి గతించను అని? Is any old thing remaining in your life? మన జీవితంలో ఇంకా పాతవి అలాగే ఉన్నాయా? Let us examine our life. మనల్ని మనము పరీక్షించుకోవాలి. Praise the Lord. Hallelujah. Praise the Lord. And then let me just conclude what we have read once again. మనం ఏదైతే చదువుకొని ఉన్నామో దాన్ని మనం ఒకసారి. Hallelujah. In a new life, you become transparent. కొత్త జీవితం మనము ఆహ్వానించినప్పుడు మనము తేటపరిచిన వాడిగా ఉంటూ ఉన్నాము. In the new life, you are not living for yourself. కొత్త జీవితంలో ఉన్నప్పుడు మన కొరకు మనం బ్రతకము కానీ In the new life, there is a struggle between the life and death, and you support life only, not death. మన కొత్త జీవితంలో మనకి మరణానికి జీవమునకు పోరాటం ఉంటూ ఉంది కానీ మనము జీవితంలో లైఫ్ని మనము ఎన్నుకోవాలి. Your every action is motivated by the love of Christ. మనం చేయు ప్రతి పని దేవుని ప్రేమతోటి మనము మార్చబడతాం. Hallelujah. And you look at others as souls either saved or to be saved by you through your ministry. మనము ఇతరులను చూసినప్పుడు మన దేవుడు మనకిచ్చిన ఆత్మలను మనం రక్షించే స్థితిలో ఉండాలి. Hallelujah. Hallelujah. And when you look at others, they are the people to whom love of God must flow through you. మనం ఇతరులను చూసినప్పుడు దేవుడు మనలో ఉంచిన ప్రేమ వాళ్ళకి మనం ఇచ్చేవారుగా ఉండాలి. Hallelujah. Hallelujah. This is very important. May God bless you. అంత దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Hallelujah. Let us close our eyes and pray.